ఎవరిని వదిలిపెట్టాడు. కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టవని ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒక మాట అంటున్నాడు, అందరూ కలిసి వస్తున్నారు, నేను ఏకైకగా వస్తున్నా, నేను సింహలాగా వస్తున్నానని. కానీ తమ్ముళ్ళు అహంకారంతో వస్తున్నావు, అవినీతి డబ్బులతో వస్తున్నావు, ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యావు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు. నీలాంటి బందిపోట్లని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలన్నా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మంచి వాళ్ళందరూ ఒకటి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి బందిపోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధమని. తమ్ముళ్ళు 2014లో తండ్రి శవరాజకీయంతో వచ్చాడు. 2019లో బాబాయిని హత్య చేసి శవరాజకీయాలు చేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది. గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా తమ్ముళ్ళు? కనపడుస్తుందా లేదా? మొన్న కనపడిందా గులకరాయి? కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాంది, పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా, ఇడుపలపాయలో ప్రారంభించావు నీ యాత్ర.